వైసీపీ కాంగ్రెస్లో విలీనం చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే సగం జగన్ గారి పద్ధతులకి ఇప్పటికే సగం పోయింది. కాంగ్రెస్లో అయితే జగన్ పేరు సమాధి అవుద్ది. జగన్ పార్టీ కాదు, జగన్ పేరు కూడా సమాధి అవుద్ది. వేస్ట్. ఆయన ఏమైనా ఉంటే సింగిల్గా చూసుకుంటే ఏమన్నా పేరుంది, కానీ వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి, నేను కూడా చూశాను. కానీ అది కాంగ్రెస్లో చేయటం సరికాదు. ఎందుకంటే జగన్ భ్రష్టు పట్టించిందే కాంగ్రెస్. అక్రమ కేసులు పెట్టి ఆయన్ని చేసిందే అదైతే ఆ కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్తాడు? ఆయన వెళ్ళంటున్నాడుగా, నేను ఎన్డీఏలోనే ఉంటాను అని జగన్ నిన్న కూడా అన్నాడు కదా. సార్, వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని కొంతమంది అన్నారు. కాదు, అలాంటిది ఏం లేదు. అలా చేయరండి. జగన్ అలా చేయడానికి నా అభిప్రాయం. ఆయన మాట ఇచ్చాడంటే మాట మీదే ఉంటాడు. కాంగ్రెస్ నుంచే బయటకు వచ్చి కాంగ్రెస్లో ఇనుమ అవ్వడు, నా అంచనాగా, నా అభిప్రాయం అది. సార్, కాంగ్రెస్లో వైసీపీ విలీనం అని చెప్పి కొంతమంది వార్తలు వస్తుంది. అది పెద్దలదే నిర్ణయమే కదండి. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఇటంటే ఇటు, అటంటే అటు. ఎటు తోచకపోతే సింగిల్గా పోటీ చేస్తారు. అది వాళ్ళ ఇష్టం. అది ఎవరు ఎక్కడైనా విలీనం అవ్వచ్చు కదా. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఈరోజు ఉన్నది పార్టీ, రేపు ఉండట్లేదు. సార్, కాంగ్రెస్లో వైసీపీ విలీనం అని చెప్పి వార్తలు వస్తుంది. అది వాళ్ళ ఇష్టం, మాకు అనవసరం అది. ఎందుకంటే దరిద్ర గవర్నమెంట్ పోయింది, హ్యాపీగా ఉంది ప్రస్తుతానికి. ఇంట్రెస్ట్ అయితే లేదు. ఎందుకంటే ఉన్న గవర్నమెంట్ పోవడం కారణం వాళ్ళ సీఎంఏ. మిగతా వాళ్ళ ఎంపీసీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం చేసింది ఏం లేదు. మొత్తం అంతా ఆయన మోహన్ చూసి ఓటేశారు, ఆయన మోహన్ చూసి ఓటు పేరు కూడా అంత తప్ప ఇంకేం లేదు. కాంగ్రెస్లో వైసీపీ విలీనం అని బట్టి వార్తలు వస్తున్నాయి. అది అవాస్తవం అండి. అది ఎందుకంటే జగన్ గారు ఫస్ట్ నుంచి సింగిల్గా వచ్చారు, సింగిల్గానే పోటీ చేశారు. కానీ కాంగ్రెస్లో విలీనం చేయడం అనేది అది చాలా రాంగ్. ఎందుకంటే వాళ్ళ నాన్నగారితోనే కాంగ్రెస్ పోయింది. ఆయన కాంగ్రెస్లో విలీనం చేస్తా అన్నది అది అవాస్తవం. అది ఫేక్ న్యూస్ అనుకుంటున్నాను నేను. వైసీపీ కాంగ్రెస్లో విలీనం అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అది తప్పు, అది చేయుడు. వాడు ప్రాణం పోయినా అది చేయుడు, అంతే. అది ఎందుకంటే కాంగ్రెస్కి ఎదురుకిచ్చి వచ్చినవాడు మళ్ళీ ఎలా చేస్తాడు? చేయలేడు కదా. ఇప్పుడు మన ఇద్దరు నీదే పార్టీ, నాలో నువ్వు వచ్చావు, నువ్వు వస్తావు నా దగ్గరికి, రాలేవు కదా. అది అదే చేయుడు. కాంగ్రెస్లో వైసీపీ విలీనం చేస్తాను వార్తలు వస్తున్నాయి. ఇంకా ఏం అనుకోలేదండి, ఇంకా అనుకోలేదు. ఆలోచిస్తున్నారు. మరి అది ఎంతవరకు చేస్తారని తెలియదు. ఆలోచనలో ఉన్నది మాత్రమే తెలుస్తుంది, పూర్తిగా తెలియదు. సార్, ఇప్పుడు చూస్తున్నారు కదా, వైసీపీని కాంగ్రెస్లో విలీనం అని చెప్పి వార్తలు వస్తుంది. దీని మీద మనం స్పందించడానికి ఏముంటుందండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి విలీనం చేస్తారనే నమ్మకం అయితే నాకైతే లేదు. ఎందుకంటే దగ్గర కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్న ఓటు పర్సంటేజీ 1% కూడా లేదు. కానీ వైసీపీ ఓటు పర్సంటేజ్ 40% ఉంది. 40% ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళు 1%లో విలీనం చేయాలని అసలు అనుకోరు. ఎందుకంటే అంతకుముందు కేసులు పెట్టి వీళ్ళంతా కలిపి కేసులు పెట్టినప్పుడే ఆయన వంగలేదు. అంటే వాళ్ళకి తల వంచలేదు. నేను వచ్చి మీ దాంట్లో కలిపేస్తానని అనలేదు. సో అట్లాంటి వ్యక్తి, ఈ రూమర్స్ అనేవి కామన్, ఏదేంటి ఎవరిష్టం వాళ్ళదే. ఎందుకంటే ఇప్పుడు ఆటోమేటిక్గా కేంద్రంలో సపోర్ట్ అనేది కూటమిలోకి 2 పార్టీలు వెళ్ళిపోయినాయి. కాబట్టి ఈయనకి ఏ పార్టీ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఎక్కువ సీట్లు వచ్చినాయి. కాబట్టి ఒకవేళ ఇట్లా చేస్తారని యూట్యూబ్ ఛానల్స్ ఏదో ఒకటి రాస్తూ ఉంటారు కామన్గా. అదే వార్త చిలికి గాని వాళ్ళైనట్టు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ నోట్లోనూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతాడు అని యూట్యూబర్స్ క్రియేట్ చేసేదే. ఇప్పుడు జాయిన్ అవుతాడా లేదా అనేది మన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలుసుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యాడు అనుకో, అది ఆయన పార్టీ, ఆయన సొంతం కాబట్టి అది ఆయన ఇష్టం. మనం చెప్పడానికి కూడా ఇదేం లేదు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం అని చెప్పి అనేది వార్తలు వస్తుంది. అవన్నీ మాట్లాడండి. లేదా ప్రస్తుతానికి అట్లా ఉన్నారు, కానీ లేకపోతే ఏం చేయరు. అలా చేయరు. సార్, వైసీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం అని చెప్పి వార్తలు వస్తున్నాయండి. అది అబద్ధం సార్. అది అవ్వదండి. ఈయన వెళ్ళి వాళ్ళలో కలవడు, వాళ్ళు వచ్చి వీళ్ళలో కలవరు. కాకపోతే ఏంటంటే అనుకుంటున్నారు కానీ అవి అవ్వవు. సార్, వైసీపీని కాంగ్రెస్లో విలీనం అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అవన్నీ జరిగినప్పుడు ముందర ప్రచారాలు అయితే ఒకటి జరిగిన తర్వాత జరుగుతూ ఉంటాయి. ఈ ప్రచారాలు అంటూ జరుగుతూ ఉంటాయి, కానీ అవన్నీ జరుగుతాయని నమ్మకం అయితే అనుకోక్కర్లేదు. ఏదైనా జరిగినా ఆశ్చర్యం లేదు. సార్, వైసీపీని కాంగ్రెస్లో విలీనం అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అవన్నీ జరిగినప్పుడు ముందర ప్రచారాలు అయితే ఒకటి జరిగిన తర్వాత జరుగుతూ ఉంటాయి. ఈ
ఈ ప్రచారాలు అంటూ జరుగుతూ ఉంటాయి కానీ అవన్నీ జరుగుతాయని నమ్మకం అయితే అనుకోకర్లేదు. ఏమైనా జరిగినా ఆశ్చర్యం లేదు. సార్ వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని చెప్పి వార్తలు వస్తాయి. ఎవరేం వచ్చినా పీకేది ఏమీ లేదు. ఒక పక్కన పవన్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్, ఆయన ఒక్కరు చాలు చంద్రబాబు నాయుడు గారికి, ఎవరు అక్కర్లా. ఓకేనా సార్ వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని చెప్పి వార్తలు వస్తాయి. ఏమది ఎంతవరకు అయితే నాకు తెలియదు అంటున్నారు మరి. 50 ఫోన్లో మీడియాలో ట్రోలింగ్ అవుతుంది. సార్ ఇప్పుడు వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని చెప్పి వార్తలు వస్తాయి. ఏం చేయరు, అంత వేస్ట్. అసలు వానికి డిపాజిట్లే లేవుగా కాదు. 11 సీట్లు 175 అన్నాడు, 11 సీట్లు వచ్చినాయి. ఎలా ఉంది అసలు? ప్రజలు ఎలా ఎన్నుకున్నారు? చండాలంగా ఉంది ఆయన పరిపాలన, దరిద్రంగా ఉంది. ఒకేసారి 1000 రూపాయలు పెంచండి, రికార్డే కదా. మరి ఇంకేముంది? సార్ చెప్పిన విధంగానే చంద్రబాబు గారు కూడా 5 హామీల మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది. జనాలు ఎలా ఫీల్ అవుతున్నారు? అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారమ్మా. హ్యాపీగా అందరికి ఇస్తాడు, అందరికీ నంబర్ 1 చేస్తాడు. హ్యాపీగా ఫీల్. కాంగ్రెస్లో విలీనం చేస్తారు వైసీపీ అని చెప్పి కొంతమంది అంటున్నారు. దీని మీద దాని గురించి నాకేం అభిప్రాయం ఏం లేదండి. వాళ్ళ ఇష్టం, అది పెద్దవాళ్ళ ఇష్టం, వాళ్ళు చూసుకుంటారు. సార్ కొత్త ప్రభుత్వం ఏర్పడింది రాష్ట్రంలో, ఏం కోరుకుంటున్నారంటారు ప్రజలు? వెల్ఫేర్ అండి, అంతే. వెల్ఫేర్ ఉండాలి, చక్కగా వెల్ఫేర్ చక్కగా చేస్తారు అనుకుంటున్నాను. బాబు గారు బాగుంటుంది, ఆయన చేస్తే బాగుంటుంది. 2 సంవత్సరాలు అమరావతి పూర్తి చేస్తామని చెప్పి మంత్రి నారాయణ. వెరీ గుడ్ అండి, చాలా మంచి అభిప్రాయం. అది చేయగలనంటే చేయనివ్వండి, మంచిదే కదా. మళ్ళీ అందరికీ అటే ఓట్లని అటే వేస్తాం. మళ్ళీ ఇప్పుడు గెలిపించుకున్నాం కదా, మళ్ళీ నారాయణ గారు చేస్తానంటే మరి వెల్కమ్ అండి, వీ వెల్కమ్ మేము. సార్ రేషన్ బండ్లు కూడా ఇప్పుడు ఇంటికి వద్దకు రావు, రేషన్ షాపులకు వెళ్ళి తీసుకోవాల్సిన నిర్ణయాలు కొన్ని ఉన్నాయని చెప్పి కొంతమంది వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వికలాంగులు అయితే వెళ్ళలేరండి, కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళు వెళ్ళి తెచ్చుకోగలరు కదా. అంతకుముందు తెచ్చుకున్నారు కదా, ఎప్పటి నుంచో రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకున్నారు బియ్యం అవి, పంచదార అవి. ఇప్పుడు వికలాంగులు అంటే వెళ్ళలేరు, వాళ్ళ గురించి ఆలోచించుకోవాలి అంతే. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు? కొత్త ప్రభుత్వం ఏమనుకంటే ప్రజలకి జగన్ గారు ఏ పథకాలు అయితే ఇచ్చారో ఆ పథకాలు సకాలంగా జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ తిరిగిన కాడ నుంచి సచివాలయాల చుట్టూలు వాళ్ళ చుట్టూలు ఈ వృద్ధులు కానీ క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ చెట్లు తిరగలేం కదండి. అది చంద్రబాబు నాయుడు మారిపోయిన చంద్రబాబు నాయుడు మీ అందరికి కనపడతారని చెప్పారు. మారిపోయిన చంద్రబాబు మీకు కనిపిస్తారని చెప్పారు. మారిపోయినది ఆయనలా కనపడలేదండి. మొన్న ఏదో న్యూస్ రిలీజ్ అయిందండి, ఓన్లీ ఈ పథకాలు ఏమో అమలు చేయం, ఓన్లీ అమరావతిని డెవలప్ చేస్తామని ఏదో ఫేక్ న్యూస్ ఒకటి వార్తలు చిన్న ఆయన మాట్లాడిన భాష ఒకటి రికార్డింగ్ అయ్యింది. అదే మరి వాస్తవం నిజమో మనకు తెలియదు. అమరావతి అనేదే పట్టుకుని ఎలాడితే మిగతా ప్రజలందరూ అభివృద్ధి ఎలాగ అవుతారని చెప్పండి. అదే స్టేట్ అంటే 3 రాజధానులు పెట్టినా ఒకటే, లేదంటే వైజాగ్లో పెట్టుకున్నా బాగానే ఉంటుందండి. అంటే చెప్పిన విధంగానే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో 5 హామీల మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది. ఎలా మొదటి సంతకం అవును డిఎస్సి మీద పెట్టారు, అది ఓకేనండి. తర్వాత ఇది అన్నా క్యాంటీను అది పర్లేదులేండి. అంటే ఆయన అంతకుముందు ఇంకొక సంవత్సరం ఎలక్షన్ అనగా పెట్టారు ఆయన. దాన్ని జగన్ గారు వచ్చినాక సచివాలయాల కింద చేశారు. కానీ అన్నా క్యాంటీన్లు పెట్టినా మంచిదండి, ప్రజలకి లేని వాళ్ళకి ఉపయోగకరమే కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే అది మనకంటే ఇప్పుడు జగన్ అన్న ఉన్నాడు, మాకు సొంత ఇల్లు వచ్చింది. సొంత ఇల్లు ఉండబట్టే కదా మేము ఏదైనా చేసుకుంటాం. ఇప్పుడు ఆయన ఇన్ని ప్రభుత్వాలు చూసాం కానీ మాకు ఎక్కడ సొంత ఇల్లు రాలేదండి. సార్ మారిపోయిన చంద్రబాబు నాయుడు మీ అందరూ చూస్తారని చెప్పి చెప్పడం ఏంటండి? మారిపోయిన చంద్రబాబు నాయుడు ఏం చూస్తాడు, ఏం చూడలేడు. పేదవాళ్ళని చూడాలంటే కష్టం, ఈ పథకాలు ఇవ్వాలంటే కష్టం, చేయలేడు, తేలేడు. ఇప్పటికే 17 కోట్లు ఎంత అప్పు అంట తేవాలని చూస్తున్నాడు. కాబట్టి అది మరి చెప్పిన విధంగానే 5 హామీల మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది. కాబట్టి మెగా డిఎస్సి కానీ అలాగే అన్నా క్యాంటీన్ కానీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ వీటి మీద సంతకాలు పెట్టడం జరిగింది. చూద్దాం, చేస్తానంటున్నాడు కదా, చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ 5,000 ఈయనే పెట్టాడు, 10,000 ఈయన 16,000. చూద్దాం, మంచిదేగా. ఉద్యోగాలు ఇస్తే టీచర్లకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ కుటుంబాలన్నీ బాగుపడతాయి, 16 బాగుపడతాయి. సంతోషం. చంద్రబాబు ఇచ్చాడని ఇంకా ఓట్లు వేస్తాడు, తప్పులేదు. అది సార్ తాజా రాజకీయాల్లో మీరేం చెప్పదలుచుకుంటారు? ఏంటి తాజా రాజకీయ పరిణామాల్లో మీరేం చెప్తారు? బాగుంటే మంచిదే, బాగాలేకపోతే ప్రజలు ఏది చేస్తుంది. పినేలి రామకృష్ణ గారు అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఎవరిని? పినేలి రామకృష్ణ అరెస్ట్ చేస్తారు. తప్పుంటే చేయొచ్చు, తప్పు లేకపోతే చేయకూడదు.
ఓకే